హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎక్కడికో వెళ్ళిపోతున్నాం పొద్దున్నే ఏంటో అని అనుకుంటున్నారు. మార్నింగ్ ఏం కాదండి, 8 అలా అయిపోయిందనమాట టైం. మేము బయలుదేరేపటికి చింతరపతి వెళ్తున్నాం అనమాట. 8కి అసలు మంచు ఎలా ఉందో అండి మా ఊరి నుండి వెళ్తుంటే చింతరపతికి. అయితే ఎందుకు వెళ్తున్నామో కూడా చెప్పాలి కదా. మా హస్బెండ్ ఒక న్యూ బైక్ తీసుకున్నారు ఎక్స్చేంజ్లో. బైక్ తీసుకున్నారు, దాని పూజ కోసం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. మార్నింగే లేచి మొత్తం అంతా తీసిన చూసారా అసలు మంచు. లైవ్‌గా అయితే కనిపించట్లేదండి. ఇంకా పూజ మీరు అనుకోవచ్చు పంతులతో చేపిచ్చాలి అనని. చేపిచ్చకుండా నేను చేసేస్తున్నానని చెప్పి మొత్తం బొట్లన్నీ పెట్టేసి మొత్తం అంతా ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంక పంతుల దగ్గరికి తీసుకెళ్ళామనమాట. మేమే చేసేసాము. నేనే చేసేసానండి మ్యాక్సిమమ్ పూజ అంతా. ఇదేనండి బైక్, న్యూ బైక్ తీసుకున్నారు ఎక్స్చేంజ్‌లో. పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫాస్ట్గా అయిపోయింది. దాని తర్వాత దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. చింతరపతికి గుడిలో చూసారా, లోపలే కట్టారనమాట గోశాల. చాలా బాగుంది, అందరూ వెళ్తున్నారు కూడా. ఒక చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాము, లైక్ రీల్ లాగా. అంటే ట్రెండ్ అవుతుంది కదా ఇది అని చెప్పి తీసుకున్నాము. ఇది రీల్. సాటర్డే వెళ్ళామండి, చాలా రష్గా ఉంది. దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే అండి, కొత్తగా ఇక్కడ ఇవి కట్టారండి చాలామంది. ఇది ఒక ఫోటో సెషన్ లాగా ఉన్నాయన్నమాట. కానీ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా చాలా బాగున్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఫొటోస్ అవన్నీ దిగుతున్నారు. మేము దిగాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సపోర్ట్ అండి.